వీడు అంటున్నారు మా పార్టీ మాకు సంస్కారం నేర్పింది. మరి మీ పార్టీ మీకు సంస్కారం నేర్పలేదేమో. నేను ఒకటే చెప్తున్నానండి, మా పార్టీలోని నాడు నేడు కార్యక్రమాలు చేశారు, స్కూళ్ళు బాగు చేశారు, అలాగే పార్కులు కట్టారు, హాస్పిటల్ కట్టారు, కళ్యాణ మండపాలు కట్టారు. మీరేం చేశారు సార్? మేము పునాదేసి మేము అన్నీ చేస్తే మీరు ఫినిషింగ్ టచింగ్ ఇచ్చి మీరు ఓపెనింగ్ చేశారు. మీదది. మళ్ళీ నిరుద్యోగులకి 3000 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. మరేమో లేకుండా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదండి. మీరు ఒక లాయర్ అండి, ఒక లాయర్ అయ్యుండి కూడా మీరు చదువుకున్న సంస్కారాలు కాదా? చదువులేని సంస్కారహీనులా మీరు? చెప్పండి. మీరు ఎక్కడైతే నన్ను ప్రెస్ మీట్ పెట్టి మా అదీప్ రాజు గారిని వాడు వీడు అని ఇట్లా ఏమీ లేకుండా ఉన్న లేనిపోని నిందలను అన్నీ కూడా అతని మీద మోపి మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? ప్రూఫ్లు తీసుకురండి. మేము మహిళా నాయకులు అందరం కూడా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి మేము ధైర్యంగా ఉన్నాము. మేము మాట్లాడతాము. ఇప్పుడు మీరు వచ్చి 3 years అయ్యింది మీ కూటమి ప్రభుత్వం వచ్చి. మా జగనన్న ప్రవేశపెట్టే పథకాలు మీరు యూజ్ చేసుకుంటున్నారు. మా పథకాలు మీరు కొత్తగా ఏమైనా క్రియేట్ చేశారా? చెప్పండి. తల్లికి వందనం అన్నారు, ఓకే. ఆ తల్లికి వందనం ఎవరు ప్రవేశపెట్టారు? ఆ పథకం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి, అవి ఎవరు ఇచ్చేశారు? చేర్పులు మార్పులు ఎవరు చేశారు? ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడికక్కడ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఎవరు ప్రవేశపెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ మా అన్నమరెడ్డి అదీప్ రాజు తమ్ముడు గారు 2029లో లాస్ట్ 2019లో 30,000 మెజారిటీతో గెలిచారు. కానీ ఈసారి 60 or 1,00,000తో గెలుస్తారు. గెలిచి అప్పుడు ఎవరైతే ఇప్పుడు మా అదీప్ రాజు గారిని వాడు దినాన్ని మేము చూసుకుంటే మీరు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? ఎమ్మెల్యే గారి కార్యాలయంలో పెట్టారు. ఒక హోదాలో ఉన్న మనిషి, ఆయనకి తెలియకుండా ఇదంతా జరుగుతుందా అని మేము అనుకోము. కానీ ఇలాంటి వ్యక్తిని జనసేన నాయకులు ఎలా మరి పార్టీలో ఉంచారన్నది మేము అడుగుతున్నాం. ఎందుకంటే రోడ్డు విరిగిపోవడం అనేది ఒక రోలర్ రాలేదు, అక్కడికి జేసీపీ రాలేదు, అసలు అది క్వింటాల్ బరువు ఉన్న ఐటమ్ అన్నది అక్కడ ఏమీ లేదు. జస్ట్ ఒక వాటర్ పైప్ ఏదైతే లీక్ అయిందో దానికి రోడ్డు అన్నది డ్యామేజ్ అవ్వడం జరిగింది. మీరు అన్నారు కదా మీరేం చేశారని. అవును, మేమే చేసాం. ఒక రోడ్డు శాంక్షన్ అవ్వనివ్వండి, కళ్యాణ మండపం కానివ్వండి, అదీప్ రాజు గారే చేశారు. చెయ్యలేదంటారా? ఆ రోజు రాంపురంలోని అదీప్ రాజు గారు తలుచుకొని 50 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు వస్తున్నారని ఒక భయంతో, మీరు నాయకులు అయ్యుండి మీరేం చేస్తున్నారని మిమ్మల్ని ఎక్కడ క్వశ్చన్ ఇస్తారని భయంతో మీరు పని చేశారే తప్ప ప్రజల మీద భయం కాదు, ప్రజల మీద మర్యాద కాదు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట పెందుర్తి నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వింటున్నారు. అదీప్ రాజు గారు కలెక్షన్ కింగ్ అని మీరు అన్నారు. మీరు ఎక్కడ చూశారు? చూస్తే మీరు ఎందుకు ఊరుకున్నారు? ఈ మాట ఆ రోజు మీరు చెప్పాలి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? పట్టుకొని రండి, పెట్టండి, మాట్లాడతాం. మేము వస్తాం. మీరు ఎక్కడికి వచ్చినా పర్వాలేదు, లేదా మమ్మల్ని రమ్మన్నా పర్వాలేదు, మేము వస్తాం. ఈరోజు మీకు వయసుకి మీకు మర్యాద ఇస్తూ నిన్ను అనుకుంటా కూడా మేము మిమ్మల్ని అంటూ మాట్లాడుతున్నాము. మేము మీరు అన్నంత మాత్రాన మాకు చేత కానాలం కాదు, మీకు చేత అయిందని కాదు. కానీ ఎదుటి వ్యక్తిని దుర్భాషలు మాట్లాడుతూ ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తిని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని మీరు అసలు ఏమనుకుంటున్నారనేది మాకు తెలియడం లేదు. మహిళలు అందరం ఉన్నాం. ఈరోజు మీకు మాట్లాడాలి అనుకుంటే, బూతులే తిట్టాలనుకుంటే 1 సెకండ్ కాదండి. కానీ మా నాయకులు మాకు అటువంటి ఇంటర్సెక్షన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మీకు ఈ విధంగా మాట్లాడడానికి కూడా వద్దు అని చెప్పినప్పటికీ ఆయన ప్రజల మనిషి. అన్నమరెడ్డి అదీప్ రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్నారు. ఈరోజు ఆయన ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఎమ్మెల్యేనే. ఎందుకంటే ఏ గడపలో ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా రాంపురం అన్నమరెడ్డి అదీప్ రాజు గారి ఇంటికే వెళ్తున్నారు. నీ ఇంటికి ఎవరైనా వచ్చారా? నీకే రైట్ ఉందని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన తిడుతున్నావు. దేనికి తిడుతున్నారు? మీరు దేనికి తిడుతున్నారు? లంచాలు తీసుకుంటున్నారని అన్నారు. మీరేమైనా పట్టుకెళ్ళి సూట్ కేసులతో ఇచ్చారా? మీరు ఇచ్చారా చెప్పండి. నేను ఒకరోజు ఇచ్చాను, నేను పట్టుకెళ్ళి ఇచ్చానని చెప్పి మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉంటే పట్టుకొని రండి, మేము ఆ రోజు మాట్లాడతాం. కాబట్టి ఈరోజు మీకు సభాముఖ్యంగా మీడియా ద్వారా తెలియపరిచింది ఏంటంటే, ఏ రోజు కూడా అన్నమరెడ్డి అదీప్ రాజు గారిని పూర్తిగా ఆయన చరిత్ర ఏంటో తెలుసుకోకుండా, ఆయన రాజకీయ అనుభవం ఏంటో మీకు తెలుసుకోకుండా, వయసులో చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ
ఎన్ని కార్యక్రమాలు చేశారో మీ ఊర్లో నీ కళ్ళ ముందు చూసావు. ఆ రోజు ఏమైంది? వాడు వీడని మాట్లాడి అగౌరవంగా మాట్లాడినావు. కానీ ఈరోజు మేము అంటాము, పెందుర్తి ప్రజలకి, అన్నంరెడ్డి అదీప్ రాజు గారికి మీరు క్షమాపణలు చెప్పాలని మీడియా ద్వారా మేము తెలియదు.